హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారంతా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు కదా. తమిళనాడులో పెద్ద ఎత్తున స్టాలిన్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సో ఈ 3 భాషలు విధానం ఏదైతే ఉందో, హిందీ భాషను వ్యతిరేకంగా మేము దీన్ని సమర్థించం, మాకు ఈ హిందీ భాష వద్దు అని చెప్పి తమిళనాడులో పెద్ద ఎత్తునే వివాదం నడుస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో మనకి ఎందుకు ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది అని అంటే, ఒక టైప్ ఆఫ్ కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే, ఇది ఒక రాజకీయ కోణం. 2026లో జరగబోయే రాజకీయాలకి ఇప్పుడు నుంచే వీళ్ళు ఒక రూట్ అనేది వేసుకుంటున్నారు తమిళనాడులో అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. ఇంకొక వాదన ఏంటంటే, తమిళనాడు వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ఉద్యమం కాదు, గతంలో కూడా గత 50 ఏళ్ల క్రితం నుంచి కూడా వీళ్ళు ఈ ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో భాగంగా పెరియార్ అనే వ్యక్తి 3 ఏళ్ల పాటు యుద్ధం చేశారు. అంటే దీని మీద ఉద్యమం చేశారు. దీంట్లో భాగంగా ఒక 2 వ్యక్తులు చనిపోయారు. రెండోసారి చేసిన ఉద్యమంలో ఒక 70 మందికి పైగా చనిపోయారు. తమిళులకి వాళ్ళ భాష అంటే చాలా ప్రేమ. అది ఎప్పుడు సాంస్క్రిట్ కన్నా కూడా వాళ్ళకి ముందు నుంచి ఉన్న తమిళ లాంగ్వేజ్, దాని ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. సో అందుకనే వాళ్ళు ఇప్పుడు హిందీ పేరు అనేది వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడ ఏ బోర్డు మీద కూడా, హిందీ రైల్వే స్టేషన్స్లో బోర్డుల మీద హిందీ లాంగ్వేజ్ ఉన్నా కూడా వాటికి నల్ల రంగు పూసి నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఆడవాళ్ళు సైతం ఇంటి ముందు ముగ్గుల్లా కూడా వేసి ఈ హిందీ భాష మా మీద రుద్దొద్దు, స్టాప్ హిందీ ఇంపోజిషన్ అనే #తో ఓవరాల్గా ఇది నడుస్తుంది రాష్ట్రం మొత్తం. అయితే అసలు హిందీ భాషని కేంద్రం వీళ్ళ మీద రుద్దుతుంది అనడానికి కొన్ని కారణాలు ఇక్కడ ఏం కనపడుతున్నాయి అంటే, హిందీ భాషని మొత్తం అధికార భాషగా ప్రకటించేసి అది 15 సంవత్సరాలే అని అప్పట్లో రాసినప్పటికీ కూడా హిందీ భాషని రెండో ఒక అధికారిక భాష ఇంగ్లీష్గా పరిగణిస్తూ ప్రతి ఒక్క వ్యక్తి 3 లాంగ్వేజ్లు నేర్చుకోవాలి. నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం, నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతి వ్యక్తి 3 భాషలు నేర్చుకోవాలి అన్నప్పుడు, సౌత్లో ఉన్న వాళ్ళందరూ లోకల్ లాంగ్వేజ్ ఒకటి, రెండవది ఇంగ్లీష్, మూడవ దాన్ని అధికారిక భాషగా చేర్చడం ద్వారా ఇది నేషనల్ లాంగ్వేజ్ కదా అన్నట్టు హిందీని నేర్చుకోవడం స్టార్ట్ చేసాం మనం. సో మన స్కూల్స్లో కూడా మనకు నేర్పింది అదే. సో ఈ హిందీ లాంగ్వేజ్ మనల్ని ఇప్పుడు మన చాలా భాషలు మింగేసింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో నార్త్ సైడ్ ఎక్కడైతే కొన్ని చిన్న చిన్న లాంగ్వేజ్లు ఉన్నాయి, వాటిని స్కూల్స్లో నిదానంగా తొలగించేశారు, మాట్లాడడం తగ్గించేశారు. నిదానంగా ఈ హిందీ దాన్ని డామినేట్ చేస్తూ, దాని తర్వాత ఆ భాషలు అనేవి లేకుండా పోయాయి కొన్ని ప్లేసెస్లో. అలాగే మా రాష్ట్రంలో కూడా చేయాలంటే ఇది కుదరని పని అని చెప్పి తమిళులు దీన్ని చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. హిందీ అనేది మాకు వద్దు, మేము సెకండ్ లాంగ్వేజ్గా హిందీని సెలెక్ట్ చేసుకోము అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు అంతటా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు తెలుగు 3 లాంగ్వేజ్లు నేర్చుకోమని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకి హిందీ వద్దంటే ఏదైనా సౌత్ లాంగ్వేజ్ నేర్చుకుంటారా? అంటే తెలుగు కానీ కన్నడ కానీ నేర్చుకున్నారు అనుకుందాం. తమిళనాడులో పుట్టిన వాళ్ళు తెలుగు కానీ కన్నడ కానీ నేర్చుకుంటే వాళ్ళు ఇటు సైడ్ ఉద్యోగాలు వస్తే ఓకే. ఒకవేళ పొరపాటు నార్త్ సైడ్ వచ్చినాయి, వాళ్ళ హిందీ చెప్పడం అనేది రాదు, అప్పుడు హిందీని నేర్చుకోరు, అప్పుడు ఎలాగా అని చెప్పి అందరూ మాట్లాడుతున్న వాదన. అయితే వీళ్ళేమంటారంటే, అసలు మాకు ఆ హిందీ అనే భాషనే అధికారిక భాషగా చేశారు కాబట్టే అది దేశం అంతటా వ్యాప్తి చెంది మన చిన్న భాషల్ని మనకున్న కొన్ని భాషల్ని ఇప్పటికీ తినేసింది. అసలు దాన్ని అధికార భాషగా తీసేసి ఒక సౌత్ లాంగ్వేజ్ని, తెలుగును కానీ తమిళ్ని కానీ కన్నడని కానీ ఏదో ఒక లాంగ్వేజ్ని అధికార భాషగా ప్రకటించండి అని చెప్పి తమిళనాడు వాళ్ళు చేస్తున్నారు. ఆ అధికార భాషగా ప్రకటించే భాష తమిళ అయి ఉండాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. అయితే ఒకవేళ తమిళ్ నేర్చుకోవడం మిగతా వాళ్ళకి చాలా కష్టం. సౌత్ లాంగ్వేజ్లకి కావచ్చు. అంటే మనకి చూసుకుంటే హిందీ మాట్లాడడం ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి అలవాటు అయిపోయింది. మనలాంటి వాళ్ళు చూసుకుంటే మనం హిందీ మాట్లాడేయగలం ఈజీగానే, కానీ తమిళ్ మాట్లాడాలంటే మనకు కష్టం. సో నార్త్ సైడ్ ఉండేవాళ్ళు ఈజీగా హిందీ మాట్లాడతారు. కానీ వాళ్ళు కనుక ఇప్పుడు హిందీ నేర్చుకుంటున్నట్టుగా తమిళ్ కానీ తెలుగు కానీ కన్నడ కానీ నేర్చుకోవాలంటే వాళ్ళకి ఇంకా డిఫికల్ట్.
ఇంకా కష్టం. అయినా కూడా ఇప్పటికి ఇంకొక భావన ఏముంది, ఫ్యూచర్ జనరేషన్స్ తమిళ భాషని, లోకల్ లాంగ్వేజెస్ని మర్చిపోయి ఈ హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడుతూ ఉంటారు. ఈ భాషలన్నీ ఇవి చచ్చిపోతున్నాయి, అసలు ఈ భాషల లోకల్ లాంగ్వేజ్లు అనేవి లేకుండా అయిపోతున్నాయి అని చెప్పి మొన్న మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి స్కూల్స్లో ఖచ్చితంగా తెలుగు నేర్పించాలి, ఆ సిబిఎస్ఈ సిలబస్ ఉన్నా ఏ సిలబస్ ఉన్నా కూడా మీరు తెలుగు భాషను తీసేయడానికి లేదు అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా కొన్ని స్కూల్స్లో తెలుగు ఇప్పటికీ చెప్పడం మానేశారు. తెలుగులో మాట్లాడడం కూడా పిల్లలు మానేశారు. తెలుగు రాయడం చదవడం కూడా ఇప్పటికే కొంతమందికి రావు. అసలు తెలుగు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి వాళ్ళ భాష యొక్క గొప్పతనం, వాళ్ళ భాష యొక్క విశిష్టత తెలియకపోతే, వాళ్ళ కల్చర్ గురించి కానీ వాళ్ళ ఈ భాష యొక్క మాధుర్యమే వాళ్ళకి తెలియనప్పుడు ఇంకేం తెలుస్తాయి. సో వీళ్ళనే అంటే ఇలా ఈ రాజకీయాలు వాళ్ళు ఏ మోటివ్తో ఏ ఎజెండాతో ఈ అంశాలు లేవనెత్తినప్పటికీ ఫైనల్ ఎజెండా మాత్రం వాళ్ళకి రాజకీయాలు. 2026లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ భాషా విధానాన్ని అడ్డం పెట్టుకొని ఈ భాషని మా మీద రుద్దుతూ మా భాష అనేది లేకుండా చేసి మా మీద హిందీ ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది అని చెప్పి ఇప్పుడు అక్కడ లేవనెత్తిన అంశం. అయితే కరెక్టే, అది అయి ఉండొచ్చు. ఇంకొకటి బీజేపీ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకపోవచ్చు, ఎనీథింగ్, వీళ్ళ రాజకీయ కారణాలు చాలానే ఉన్నాయి. అయితే బీజేపీ వ్యతిరేకంగా ఉంది. బీజేపీ ఏమనుకుంటుంది, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ జెండా ఎగరవేయాలి, ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ప్రతి చోట కూడా వాళ్ళ మార్క్ ఒకటి చూపించాలి, మొత్తం హోల్ నేషన్నే వాళ్ళ అండర్లో ఉంచుకోవాలని చెప్పి బీజేపీ చూస్తుంది. కాబట్టి ఏదో రకంగా కాసేపు సనాతన ధర్మం అంటున్నారు, కాసేపు ఇప్పుడు భాషకు సంబంధించిన హిందీ భాషను మాట్లాడకపోతే కనుక మీకు ఎలాంటి నిధులు కేంద్రం నుంచి రావు అని చెప్పి సమగ్ర విద్య అని చెప్పి ఒక పథకం కింద వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళకి ఇవ్వలేదు. సో అలానే ఇవన్నీ స్టాప్ చేశారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ మీద తమిళనాడుకి వ్యతిరేకత ఎదురైందని చెప్పొచ్చు. అయినా కూడా రీసెంట్గా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా, మోదీ నువ్వు ఎన్ని రాష్ట్రాలు నీ కైవసం చేసుకోగలిగినా కానీ నువ్వు తమిళనాడులో జెండా ఎగరవేయలేవని చెప్పి రాహుల్ గాంధీ చాలా సీరియస్గా చిటికేస్తూ మరి మాట్లాడాడు. అక్కడ పార్లమెంట్లో మాట్లాడిన దానికి ఇక్కడ వీళ్ళు దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని ఎలా అయినా సరే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలంటే వాళ్ళ సెంటిమెంట్ భాష. నిన్న మొన్న మనం ఇంకో వీడియోలో చెప్పుకున్నాం, బ్రిటిషర్స్ ఎలా అయితే చేశారో వీళ్ళు కూడా ఇప్పుడు అలానే ఆ పందానే ఫాలో అవుతున్నారు. అంటే వీళ్ళే కాదు, ఏదైనా ఒక మార్పు తీసుకొచ్చే ముందు రాజకీయ పార్టీలు ఇలానే వ్యవహరిస్తాయా అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బీజేపీ రెండు దారులు ఎంచుకుంది. ఒకటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా, ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తున్నారు. రెండవది భాషా విధానంతో కొంచెం కొంచెంగా ప్రాంతీయ భాషలు అనేవి మాట్లాడకుండా అయిపోతే ఇక్కడ ఈ హిందీని అధికారిక భాషగా ప్రకటించి అందరి మీద రుద్దేసి ఈ హిందీని నేషనల్ వైడ్ చేసేసి ఇదంతా మందే అన్నట్టు వాళ్ళు జెండా ఎగరవేయచ్చు. ప్లస్ ఈ డీలిమిటేషన్ కూడా అడ్డం పెట్టుకొని ఇటు నార్త్ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చుకుంటా, నార్త్ వాళ్ళని ఎక్కువ ఇటువైపు అధికారంలోకి వచ్చినా కూడా సౌత్ని చూసి చూడనట్టు వదిలేయచ్చు, ఏదో అరకొరగా ఉన్నప్పటికీ కూడా అన్నట్టు వాళ్ళ ఆలోచన పందా అని చెప్పి కొంతమంది విమర్శకులు మాట్లాడుతున్నారు. వాట్ ఈజ్ వాట్ అన్నది ఇంకా నాకు తెలిసింది నేను చెప్పాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు చెప్పండి, కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.